2026 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరిలలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయి. మొదటి దశలో 152 స్థానాలకు ఏప్రిల్ 23వ తారీఖున, అలాగే రెండవ దశలో 142 స్థానాలకు ఏప్రిల్ 29వ తారీఖున జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు ఒక దశలోనే జరగనున్నాయి. పోలింగ్ ఏప్రిల్ 23న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. అలాగే కేరళలో మొత్తం 140 స్థానాలు, ఇక్కడ కూడా ఒక దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ఏప్రిల్ 9వ తారీఖు, ఓట్ల లెక్కింపు మే 4వ తారీఖు. ఇక అస్సోంలో 126 స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ఏప్రిల్ 9వ తారీఖు, ఓట్ల లెక్కింపు మే 4వ తారీఖున జరగనుంది. పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు ఒక దశలోనే జరగనున్నాయి. పోలింగ్ ఏప్రిల్ 9న, ఓట్ల లెక్కింపు మే 4న జరగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలకు కౌంట్ డౌన్ ఇప్పుడు ప్రారంభమైంది. తదుపరి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎన్నికల ఫలితాల్లో ఏమైనా భారీ సంచలనాలు నమోదవుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. జై హింద్, జై భారత్.